ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇక్కడ ఈ అమ్మాయి ఫేస్ అనేది చాలా పింపుల్స్తో ఉంది. స్కిన్ కూడా అంత స్మూత్గా లేదు, బ్రైట్గా కూడా లేదు. ఇప్పుడు ఈ వీడియోని మనం ఈ విధంగా స్మూత్ ఫేస్ అండ్ బ్రైట్ స్కిన్తో ఈ విధంగా ఒక క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మీరు ఫేస్ని మనం స్మూత్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ ఎడిటర్ యాప్ అయితే కావాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను సూపర్ VPN అని, సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుంటాను. ఎలాంటి VPN యాప్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో, ఒరిజినల్ వీడియో. ఈ వీడియో చూడండి. ఇక్కడ ఈ వీడియోలో మనకు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, స్కిన్ కూడా అంత స్మూత్గా లేదు, బ్రైట్గా లేదు. సో ఇది వచ్చేసి మన ఒరిజినల్ వీడియో. ఇందులో నుంచి నేను కొంచెం స్టార్టింగ్ పార్ట్ని తీసుకుంటాను. ప్లే చేస్తే వీడియో అనేది మనకు ఇది నార్మల్ వీడియో ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో యొక్క ఫేస్ని అండ్ అలాగే స్కిన్ని ఏ విధంగా స్మూత్గా చేస్తానో చూడండి. ఫస్ట్గా మనం ఈ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ రీటచ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ కింద రీటచ్ అని, ఓకే, ఈ రీటచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫేస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫేస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ ఫేస్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫేస్లో ఫస్ట్ ఇక్కడ మనకు ప్లమ్మీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్లో ఇది. సో దాన్ని పర్సెంటేజ్ని ఒక 30 వరకు చేసుకోండి. ఇక్కడ 30 నుంచి 40 వరకు చేసుకోండి ఈ విధంగా ప్లమ్మీ ఎఫెక్ట్ని. దాని తర్వాత మనకి ఇక్కడ ఈవెన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి ఒక 70 వరకు చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో మొత్తం ఇక్కడ ఫేస్ స్మూత్ కావడం అనేది ఈ ఆప్షన్లోనే ఉంటుంది చూడండి, ఈవెన్ అనే ఆప్షన్లో. దీన్ని 70 నుంచి 80% వరకు చేసుకోండి ఈ విధంగా. అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఒక 80%, 70%, 75 వరకు చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ స్మూత్ మీద క్లిక్ చేసుకోండి. స్మూత్ వచ్చేసి ఒక 20 నుంచి 30 వరకు చేసుకోండి ఇక్కడ, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్కిన్ స్మూత్ అనే ఆప్షన్, స్కిన్ టోన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మీకు నచ్చిన స్కిన్ టోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కిన్ కలర్ని ఇక్కడ బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ మీద క్లిక్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ టీత్ మీద క్లిక్ చేసుకొని వీడియోలో మీరు మీ టీత్స్ ఉంటాయి కదా, వాటిని వైట్గా చేసుకోవచ్చు. ఎల్లో కలర్లో ఉంటే వైట్గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి అనమాట. సో బ్లాక్ సర్కిల్స్ ఉంటే వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. మన ఐస్ కింద బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదా, వాటిని. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ రిటచ్, దీని పక్కన మేకప్ అని ఆప్షన్ ఉంటుంది. మేకప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లిప్స్టిక్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. సో మన లిప్స్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ డిఫరెంట్ లిప్స్ కలర్ ఉన్నాయి లిప్స్టిక్. అందులో నుంచి మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సో దీన్ని నేను ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ రఫ్ అని ఉంటుంది ఎఫెక్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీని పర్సెంటేజ్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు లిప్స్టిక్ కలర్ ఏది కావాలో దాన్ని చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను వచ్చేసి ఇక్కడ రఫ్ అని ఈ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఐలైనర్ ఉంటుంది. సో దాన్ని కూడా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐలైనర్ స్టైల్స్ ఉంటాయి ఇక్కడ. అందులో నుంచి మీకు నచ్చిన ఐలైనర్ స్టైల్స్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఐలైనర్ స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. సో అందులో నుంచి మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐబ్రోస్ కూడా ఉంటాయి. ఐబ్రోస్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు, ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఒకసారి. అండ్ కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ అడ్జస్ట్ అని ఆప్షన్ ఉంది. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ షార్ప్నెస్ అనే ఆప్షన్ ఉంది, షార్ప్ పెయిన్ అని. అండ్ దీన్ని వచ్చేసి ఒక 20 నుంచి 30 వరకు చేసుకోండి. అంతవరకు చేసుకున్న తర్వాత రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి వీడియో అనేది ఈ విధంగా వచ్చేసింది. మన వీడియోలో మన ఫేస్ అనేది చాలా స్మూత్గా అయిపోయింది, స్కిన్ కూడా స్మూత్ అయిపోయింది అండ్ బ్రైట్గా కూడా అయిపోయింది చూడండి. ఈ విధంగా మీరు మీ వీడియోస్లో సింపుల్గా మీ ఫేస్ని స్మూత్ చేసుకోవచ్చు. పింపుల్స్ ఉంటే పింపుల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ని, మీ లిప్స్ని, ఐస్ని, టీత్స్ని అన్నిటినీ మీకు నచ్చిన విధంగా నచ్చిన కలర్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. ఈ విధంగా చేసుకొని ఈజీగా మీ అమ్మాయిలకు ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ క్వాలిటీ మాత్రం లాస్ కాదు. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి.